బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో సమ్మె పోస్టును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్యలు మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో సమ్మె పోస్టును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్యలు మాట్లాడుతూ దేశంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వంలోని బీజేపీ ప్రభుత్వం బల కార్పొరేట్ సంస్థలకు కట్టు బానిసలుగా పనిచేస్తూ కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలను చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా కార్పొరేట్ సంస్థలకు అప్పచెపుతున్నారని ఆరోపించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ, రైతు సంఘం జిల్లా నాయకులు ఊట్కూరు నారాయణ రెడ్డిలు మాట్లాడుతూ ఫిబ్రవరి 16 సమ్మె జయప్రదం కోసం అన్ని యూనియన్ల గ్రూప్ మీటింగ్స్, కరపత్రాల పంపిణీ, సంతకాల సేకరణ ద్వారా ప్రజల్లో విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తున్నామని అన్నారు. నియోజకవర్గాల వారీగా సమన్వయ సమావేశాలు నిర్వహించి కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్ జయప్రదం కోసం మండల గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు అడ్డంకి నరసింహ, పోలే సత్యనారాయణ, సర్వోజు సైదాచారి, దాసోజు ప్రభుచారి, విశ్వనాథుల శ్రీనివాసచారి తదితరులు ఉన్నారు. వర్ధిల్లాలి కార్మిక రైతు సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక రైతు సంఘాల ఐక్యత. ఫిబ్రవరి 16 గ్రామీణ భారత్ బంద్ ను, ఫిబ్రవరి 16 కార్మికుల సమ్మె భారత్ బంద్ ను, ఫిబ్రవరి 16 కార్మికుల సమ్మె భారత్ బంద్ ను కాపాడుకుందాం. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం. ప్రభుత్వ రంగ సంస్థలను రైతాంగానికి మద్దతు ధర చట్టం, రైతాంగానికి మద్దతు ధర చట్టం, రైతాంగానికి మద్దతు ధర చట్టం కాపాడుకుందాం. ప్రభుత్వ రంగ సంస్థలను రద్దు చేయండి. కార్మిక వ్యతిరేక లేబర్ కోళ్లను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోళ్లను ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఇవ్వడం జరిగింది. ఈ దేశవ్యాప్త సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ ఈ 10 సంవత్సరాల కాలంలో కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నటువంటి విధానాల మీద చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. పలు ఉద్యమాలు చేసినాం. అయినప్పటికీ ఈ మొన్న జరిగినటువంటి ఈ పార్లమెంటు సమావేశంలో 19 బిల్లులు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అందులో కార్మిక వర్గం 44 కార్మిక చట్టాలని 4 కోడ్లుగా కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చేటువంటి చట్టాన్ని తీసుకొస్తున్నారు. అందులో 12 గంటల పని విధానం అమలు చేయడానికి పూనుకుంటున్నారు. అట్లాగే విశ్వకర్మ దినంగా పాటించాలని చెప్పేటటువంటి కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నాడు. అదేవిధంగా వీటితో పాటు ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేసి కాంట్రాక్టర్లకు అప్పచెప్పే ప్రయత్నం, లేదా గుత్తా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పేటువంటి ప్రయత్నం ఈ విధానాలు తీసుకొస్తున్నాడు. దీనివల్ల మనం 75 ఏళ్లకు పైగా సాధించుకున్నటువంటి అనేక ప్రభుత్వ ఆస్తుల్ని ఒక్కొక్కటి కారుచౌకగా ఈరోజు కార్పొరేట్ శక్తులకు, అంబానీ ఆదాయాలకు అప్పచెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. జాతి సంపదను దోచిపెడుతున్నారు, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి, అందుకని ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తిని కాపాడాల్సినటువంటి నరేంద్ర మోడీ కేవలం కార్పొరేట్ శక్తులకు తమ ఎజెండాగానే పనిచేస్తున్నాడు తప్ప సామాన్య ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, అభివృద్ధి కోసం పాటుపడతలేడని చెప్పేసి మేము కార్మిక సంఘాలు ఈరోజు మోడీ మీద ఛార్జ్ షీట్ ప్రకటిస్తున్నాం. అందుకే ఫిబ్రవరి